ఆధ్యాత్మ రామాయణంలో సుందరాకాండలో ఫస్ట్ సర్గ. ఇక్కడ ఆంజనేయుడు సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించట గురించి చెప్పబడింది. శ్రీ మహాదేవ ఉవాచ శతయోజన విస్తీర్ణం సముద్రం మకరానయం లీలంగయేషురానంద సంధూహు మారుతాత్మజ. పరమేశ్వరుడు పార్వతీదేవికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఏదైతే వాయుసూతుడైన హనుమంతుడు జాంబవంతుడు ప్రేరేపించాడు ఏమని, రామ కార్యార్థమై నువ్వు ఇప్పుడు చెయ్యవలసిన కార్యము నువ్వు చెయ్యాలి, అందరికీ కూడా దీనబంధుడివి నువ్వే, ఈ వానరులకి అభయాన్నిచ్చి ఇప్పుడు చెయ్యవలసిన కార్యానికి నువ్వు చేస్తే గనక అందరికీ కూడా ఇది శ్రేయస్కరము అని చెప్పాడు. పైగా నీ బలం నీకు తెలియట్లేదు, నీకు శక్తి సమర్థత అన్నది చాలా ఎక్కువగా ఉంది, దాన్ని వినియోగించవలసిన సమయం ఆసన్నమైంది అని ప్రేరేపిస్తాడు జాంబవంతుడు. అంతటా హనుమంతుడు ఈ 100 యోజనలు విస్తరించి వ్యాపించి ఉన్న సముద్రం ఏదైతే ముసళ్ళు మొదలైన ఆ జంతువులకి నిలయమై ఉన్నదో దాన్ని దాటిపోవటానికి సిద్ధపడ్డాడు. ధ్యాత్వా రామం పరాత్మానమిదం వచనమబ్రవీత్ పశ్యంతు వానరాః సర్వే గచ్చంతాం మాం విహాయసాం. సీతాదేవి అన్వేషణకి వెళుతున్న ఆ భావనలో ఆనంద భరితుడై ఉద్యమిస్తున్నాడు హనుమంతుడు. అలాగే రామచంద్రుణ్ణి స్మరిస్తూ, ఓ వానరులారా మీరందరూ ఇటువైపుగా చూడండి అన్నాడు. ఇప్పుడు సాధారణంగా ఇటు చూడండి అంటే నేను ఈ ఘనకార్యాన్ని చేస్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను కాబట్టి నన్ను చూడండి అన్న భావన కాదు. దేన్నైతే సాధించటానికి ఇక్కడికి వచ్చామో, దేన్ని చెయ్యటం ద్వారా మన జన్మ సార్థకం అవుతుందో అటువంటిది పూనికతో మనం అందరం కూడా మళ్ళీ ఆ రాముణ్ణి దర్శించుకోవటానికి ఇటువైపుగా సీతాదేవి ఉంది, ఇటువైపు మళ్ళీ ఇక్కడ నేను ఇంత శక్తిమంతుణ్ణి కాబట్టి నేను ఇది సాధిస్తున్నానన్న భావన కాకుండా ఆ రామ ఒక్క కార్యం చెయ్యటానికి శక్తి సమర్థత ఆయనే ఇస్తున్నాడన్న భావనలో ఉన్నాడు. అంటే భక్తుడు ఎలా ఉంటాడో ఆ భావనలోనే ఇక్కడ ఉండి చేస్తా, అంటే సర్వము చెయ్యగలిగినంత సమర్థత ఉండి కూడా ఈ భావనని విడిచిపెట్టకుండా ఉండగలిగిన వాడు. అందుకే ఇది మామూలు అవతారం కాదు, హనుమ అవతారం అన్నది. అందుకని వాళ్ళందరినీ అటువైపుగా ఎందుకంటే ఇటువంటిది మళ్ళీ దర్శించే యోగ్యం కానీ దర్శించాల్సిన అవకాశం కానీ మళ్ళీ ఉంటుందో ఉండదో కూడా ఎవరికీ తెలియదు. ఇటువంటి అద్భుతమైన ఘట్టాలు ఒక్కసే జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఇలా కొన్ని సందర్భాల్లో దర్శించుకునే యోగ్యత కూడా లభించటం అది మహద్భుతం అన్న భావనలో. అమోఘం రామ నిర్ముక్తం మహాభానా వివాకిలాః పశ్యామ్యద్యేవ రామస్య పత్నీం జనకనందినీం. ఆ పరమేశ్వరుడైన రాముడి చేత ప్రయోగించిన బాణం ఎంత అమోఘంగా వేగంగా వెళ్ళిపోతుందో, అన్నిటిని ఛేదించుకుంటూ భేదించుకుంటూ, అలా హనుమంతుడు ఆకాశ మార్గంలో రాముడొక్క ప్రియమైన భార్య అయిన సీతాదేవి యొక్క జాడ తెలిసింది, అటువైపుగా వెళ్ళి ఆవిడ్ని నేను చూడగలను అన్న ఆనందంలో వెళ్ళిపోతున్నాడు దూసుకుంటూ. కృతార్థోహం పునః పశ్యామి రాఘవం ప్రాణప్రయాణ సమయే యస్య నామ సకృత్స్మరన్. ఎలా అయితే నేను నిజంగా అంటే జన్మ సార్థకం అయిపోయింది, నేను ధన్యుణ్ణి అయిపోయాను అంటే ఇక్కడ సాధారణంగా ఉన్న వాళ్ళకి సంపూర్ణంగా సుగుణాలు ఉన్న వాళ్ళకి తేడా ఏంటి అన్నది, ఇక్కడ ఎలా అయితే రాముడు సాధారణమైన కాడు అన్నట్టే ఇక్కడ హనుమంతుడు కూడా సాధారణమైన వాడు కాదు. మనకి ఎలా అయితే ఇంకా పురాణాలు తీసుకుంటే ఇక్కడ హనుమ స్వరూపంలో ఉందెవరు అంటే మళ్ళీ ఆ పరమేశ్వరుడు యొక్క అవతారమే. విష్ణు యొక్క అవతారం రామ అనుకుంటే మళ్ళీ నిజంగా ఉన్నది ఒకటే పరమాత్మ. తానే సంకల్ప మాత్రంతో అనేకమవుతున్నాడంటే అక్కడ ఉన్నది తానే, ఇక్కడ ఉన్నది తానే, తన కార్యం తానే చేసుకుంటున్నాడు. ఎలా అయితే భగవంతుడికి ఒకటి ఇవ్వవలసిన అవసరం లేదు, ఒకటి తీసుకొచ్చి చేర్చవలసిన అవసరము లేదు, ఒకటి అందులోంచి తొలిగేది కూడా లేదు, ఎప్పుడు పూర్ణత్వంతోనే ఉంటున్నాడు, ఉంటాడు, ఉండబోతాడు కూడా. ఎప్పటి నుంచి అంటే సనాతనం నుంచి ఉంటున్నది అది. అందుకే ఇక్కడ మళ్ళీ నేను ధన్యుణ్ణి అంటే మళ్ళీ ఎలా అయితే కొన్ని అవతారాల్లో కొన్ని లీలలు చేస్తూ మళ్ళీ మాయామోహాలకి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ లోబడేలా చేస్తాడు. ఎందుకంటే మాయని తన ఆధీనంలో పెట్టుకున్నవాడు పరమాత్మ ఒక్కడే. కానీ దానికి లోబడిపోయినట్టుగా కొన్ని చేస్తున్నట్టుగా మళ్ళీ మనల్ని ఆ మోహంలో బంధిస్తూ ఉన్నాడు. ఈ వాస్తవాన్ని గ్రహించినట్టే ఉంటుంది కానీ, అర్థమైనట్టే ఉంటుంది కానీ మళ్ళీ ఆ మోహజాలంలోనే పడిపోతూ ఉంటాము.
అంటే మరణకాలం ఆసన్నమైనప్పుడు ఎలా అయితే అంటే మన జీవితం అన్నది వ్యర్థమైపోతుందనుకున్నప్పుడు కూడా కొన్ని కొన్ని ఆ మరణ సమయాలు వచ్చినప్పుడు ఎలా అయితే ఇక్కడ నామం స్మరించినంత మాత్రం చేత కూడా ఉద్ధరింపబడతారు అంటారు. అయితే ఇక్కడ హనుమంతుడి భావం ఏమిటంటే నా జన్మ సార్థకమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఈ కార్యాన్ని నేను సఫలం చేసి మళ్ళీ రాముణ్ణి దర్శించుకోవచ్చు. సాధారణంగా మనలాంటి వాళ్ళు ఎలా అనుకుంటారంటే నేను చెయ్యకపోతే ఇంకా రాముడికి దిక్కు లేదు. రాముల్లో ఎటువంటి సుగుణాలు ఉన్నాయో హనుమంతుడిలో కూడా అవే ఉన్నాయి. పాలల్లో పాలు తీసుకొస్తే ఎలా అయితే కలిసిపోతాయి. పైగా ఆ క్వాలిటీ, ఈ క్వాలిటీ ఒకటే ఉన్నప్పుడే అది కలిసిపోయేప్పుడు దానిలో మనం వ్యత్యాసం అంటే మారిపోయిందని చెప్పడానికి కుదరదు. అది ఒకటే, ఇది ఒకటే. ఇందులో నేను తక్కువ క్వాలిటీది కలిపినప్పుడు ఏమవుతుందంటే తెలిసిపోతుంది. ఇది కూడా క్వాలిటీ పడిపోతుంది. కానీ ఇక్కడ ఇద్దరు అటువంటి వాళ్ళే. ఇక్కడ ఉన్నది ఇద్దరు కాదు, ఉభయులు కాదు, ఒక్కటే. మృత్యు సమయంలో నామాన్ని పరమాత్మని ఎవరైతే ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత ఆ మానవుడికి ఆ సమయంలో స్మరించినంత కాలం మర్చిపోయిన మరణ సమయంలో ఎప్పుడైతే స్మరిస్తున్నారో ఈ సంసారమన్న సాగరాన్ని దాటి పరమ పదానికే వెళుతున్నారంటే జన్మంతా చేసినా చెయ్యకపోయినా మరణ సమయంలో దాన్ని గనక నువ్వు ఉచ్చరించగలిగితే అంత సమర్పణ భావంతో పరమ పదమే లభిస్తుంది అంటారు. నరస్తిద్వా భవాం భూధిమపారం యాతి తత్పదం కిం పునస్తస్య ధూతోహం తదంగాంగుళీ ముద్రికః. అలాంటిది నేను రాముడొక్క దూతని. పైగా ఆ ఆయన ధరించిన ఆ ఉంగరాన్ని నేను మళ్ళీ వెంట పట్టుకుని తీసుకెళుతున్నాను. పైగా నా హృదయమందు ఆయన్ని నేను ధ్యానిస్తూ ఉన్నానంటే చివరి కాలంలో నామాన్ని ఉచ్చరించినంత మాత్రం చేతే పరమపదం పొందినప్పుడు చేసేది స్వామి కార్యం. పైగా నేను ఆయన దూతను. అలాగే ఆయన ధరించిన ఉంగరాన్ని నేను పట్టుకుని మరీ వెళుతున్నాను. తమేవ హృదయే ధ్యాత్వా లంఘయామ్య అల్పవారిధిం ఇత్యుక్త్వా హనుమాన్ బాహు ప్రసార్య యతవాలదిః. నా హృదయమంతా రాముణ్ణి ధ్యానిస్తూ స్మరిస్తూ ఉన్నవాడిని. అప్పుడు నాకి ఈ మహాసముద్రమైనా సరే ఇందులో మళ్ళీ ఎటువంటి ముసళ్ళు గాని ఇటువంటి జీవరాశులు సముదాయం ఉన్నప్పటికీ కూడా ఇది దాటటం నాకు చాలా సులువైపోతుంది. ఎందుకంటే ఆ నామాన్ని నేను ఉచ్చరించటం కాదు, ధ్యానిస్తున్నాను. నా హృదయం అంతా కూడా అదే ఉన్నది. అందుకని ఈ సముద్రాన్ని నేను చాలా సునాయాసంగా దాటగలను. ఇది దాటటం పెద్ద విషయం ఏమీ కాదు. రుజుగ్రీవోర్ధదృష్టిః సన్నా కుంచిత పదద్వయః దక్షిణాభిముఖస్తూర్ణం పుప్లువే నిల విక్రమః. ఇలా పలికిన హనుమంతుడు తన బాహువుల్ని పొడుగ్గా చేశాడు. అలాగే మెడను నిటారుగా పెట్టి ఒక్కసారిగా పాదాల్ని ముడుచుకుని ఆ దక్షిణ దిశయందు ముఖాన్ని పెట్టి వేగంగా దూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆకాశాత్ త్వరితం దేవేర్వీక్షమానో జగామసః దృష్ట్వా నిలసూతం దేవా గచ్చంతం వాయువేగతః. ఆకాశంలో దేవతలందరూ చూస్తూ ఉండగానే హనుమంతుడు అతి వేగంగా దూసుకుని వెళ్ళిపోతున్నాడు. వాయువుకి ఎంత వేగం ఉందో అంత వేగంగా వెళ్ళిపోతున్న పవనసూతుడైన హనుమంతుడిని చూసుని వీళ్ళందరూ కూడా అలానే ఉండిపోయారు. పైగా ఇలా చూస్తూ చూస్తూ ఆయనకి పరీక్షణార్థం సత్వస్య వానరస్యేదమబ్రువన్ గచ్చత్యేషా మహాసత్వో వానరు వాయు విక్రమః. ఈ వానరుడికి అసలు బలాన్ని పైగా ఈ కార్యాన్ని చేస్తాడో లేదో అని అనుకుని ఆయన్ని పరీక్షించాలి అని అనుకున్నారు. ఎంత బలం ఉంది, పైగా నిజంగా ఒక కార్యం చేసేటప్పుడు చెయ్యాలన్న తలంపుతోనే అందరూ మొదలు పెడతారు. కాకపోతే కార్యం చేసే క్రమంలో కొన్ని విఘ్నాలు రావచ్చు, కొన్ని రకాలుగా ఏమన్నా సరే మనకి అడ్డంకులు వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టటము, లేకపోతే ఇంకో కార్యం చేయటానికి పూనుకోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని అంటే ఇక్కడ పరమాత్మే సర్వులు అని తెలిసినప్పటికీ కూడా మాయామోహం అన్నది అంతా వ్యాపించి ఉంది. పరమాత్మ ఒక్కడే మాయను తన ఆధీనంలో పెట్టుకున్నవాడు. తతిమా వాళ్ళందరూ కూడా దానికి లోబడే ఉంటారు, దేవతలు సహితము. అందుకే ఇక్కడ హనుమంతుణ్ణి పరీక్షించాలని, పైగా ఈ కార్యం చెయ్యగలడో చెయ్యటానికి ఆ సమర్థత ఉందో లేదో అన్న సంకల్పం వాళ్ళకి కలిగింది. అందుకుని లంకాం ప్రవేష్టుం శక్తో వానవా జానీమహి బలం
ఏవం విచార్య నాగానాం మాతరం సురసాభిధాం. అందుకని ఆ బలం ఎంతుంది, ఎలా చేస్తాడు, ఎలా ప్రవేశించగలడు, ఇదంతా దాటుతాడా లేదా అతని బలాన్ని పరీక్షించాలన్న ఉద్దేశంతో ఈ దేవతలందరూ కూడా ఒక్క మాటగా వాళ్ళందరూ విచారించుకుని కుతూహలంతో అబ్రవీద్దేవతా వృందః కౌతూహల సమన్వితః గచ్చత్వం వానరేంద్రస్య కించిత్ విఘ్నం సమాచార. ఈయన ఎల్లే ఈ కార్యక్రమానికి ఈయనకి విఘ్నం కల్పిస్తే ఏం చేస్తాడు అని విఘ్నం కల్పించడానికి మళ్ళీ ఇంకో ప్రణాళిక వేసుకున్నారు. జ్ఞాత్వా తస్య బలం బుద్ధిం పునరేహి త్వరాన్విత ఇత్యుక్త సాయయు శీఘ్రం హనుమద్ విఘ్న కారణాత్. పైగా ఆ విఘ్నం కూడా సాధారణమైనదైతే మళ్ళీ ఆయన దాటుకుంటూ వెళ్ళిపోతాడు పరీక్షించటానికి. కాబట్టి కఠినంగానే పరీక్షించాలి, విఘ్నాన్ని కలిగించాలి. అతనికి బలానికి బుద్ధికి అతివేగంగా తిరిగి మళ్ళీ వెళ్ళి రాగలిగిత సమర్థత ఉందో లేదో, ఈ విఘ్నం కలిగిస్తే మళ్ళీ ఏమవుతుందో అని వీళ్ళు అనుకున్నారు. ఆ సురసను పిలిచి తనతో ఈ కార్యాన్ని చేయించాలని. ఆవృత్య మార్గం పురతః స్థిత్వా వానమబ్రవీత్ ఏహి మే వదనం శీఘ్ర ప్రవిశ్వస్య మహామతి. అయితే సురస ఎదురుగా నిలిచి అతని మార్గాన్ని ఆవరించి ఆ వానర వీరుడితో మళ్ళీ సురస ఈ దేవతల కార్యం చేయటానికి అక్కడ వచ్చి అడ్డంగా నిలబడింది. రా ఓ మహామతి, నా నోటిలోనికి వేగంగా ప్రవేశించు అని చెప్పింది. దైవేస్త్వం కల్పితో భక్షః క్షుధా సంపీడితాత్మనః తామః హనుమాన్ మాతరహం రామస్య శాసనాత్. ఆకలి బాధతో చాలా నకనకలాడిపోతున్న నాకు దేవతల ద్వారా నువ్వు ఆహారంగా నాకు కల్పించబడ్డావు, అందుకుని నేను తృప్తిగా భుజిస్తాను అని ఆ సురస హనుమంతుడితో చెప్పింది. గచ్చామి జానకిం ద్రష్టుం పునరాగమ్య సత్వరః రామాయ కుశలం తస్యాః కథయిత్వా త్వధాననం. అయితే మళ్ళీ ఈ రామకార్యం కోసం వెళ్తున్నాడు హనుమంతుడు. సురస్తో ఇట్లా అన్నాడు, తల్లి, శ్రీరాముడి యొక్క ప్రియమైన భార్య అయిన సీతాదేవి జాడ కనుక్కోవటానికి వెళుతున్నాను నేను. వేగంగా వెళ్ళి వేగంగా తిరిగి వచ్చి ఆమె క్షేమ వార్త ఇదంతా తెలుసుకుని మళ్ళీ అది నేను రాముడికి చెప్పి నువ్వన్నట్టుగా నేను నీ నోట్లోకి నేను ప్రవేశిస్తాను అని చెప్పాడు. నివేక్షే దేహి మే మార్గం సురసాయై నమోస్తుతే ఇత్యుక్త పునరేవాహ సురస క్షుదితాస్మ్యహం. ఇలా చెప్పినా సరే సురస, నీకు నమస్కారము, నాకు దారి విడిచిపెట్టు అన్నాడు. సురస మళ్ళీ హనుమంతుడితో అదేమీ ఒప్పుకోకుండా, నేను ఆకలితోనే ఉన్నాను, ముందు నా నోటి లో ప్రవేశించి నువ్వు తర్వాత పని తర్వాత చేసుకో అన్నట్టుగానే చెప్పింది. ప్రవిశ్య గచ్చమే వక్త్రం నోచేత్వా భక్షయామ్యహం ఇత్యుక్తో హనుమానః ముఖం శీఘ్రం విధానయ. వెళ్ళటానికి వీలు లేకుండా అడ్డం పడిపోతూ ఉన్నది, చెప్పినా వినేలాగా లేదు సురస. ఇంకా ఏం చెయ్యాలి అనుకుని ఇక్కడ ఎలా అయినా సరే నేను నిన్నే తింటాను, ముందుగా నాకు ఆహారం అయిపో అని సురస చెప్పింది. అప్పుడు మళ్ళీ హనుమంతుడు చెప్తున్నాడు. ప్రవిశ్య వదనం తీధ్య గచ్చామి త్వరయాన్వితః ఇత్యుక్త్వా యోజనాయామ దేహు భూత్వా పురః స్థితః. తొందర పెడుతూ ఉన్నది, అందుకుని వెంటనే ఆలోచించుకున్నాడంటే సందర్భాలు అందరికీ వస్తాయి. కొన్ని మనం చేస్తూ ఉండే కొన్ని రకాలుగా చెయ్యటానికి మనకి ఎలా అయితే ఎక్స్పర్ట్ లాగా అయిపోతూ ఉంటాం. ఏమీ తెలియకుండా మనకి తెలియని ఏదో మనకి చెప్పినప్పుడు ఇది ఏంటో అర్థం చేసుకోవటానికే కొన్ని జన్మలు నడిచిపోతాయి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అన్నీ తెలిసినా స్థిరత్వం లేనప్పుడు ఏమవుతుందంటే చంచలత్వ కారణంగా ముందు భయం వేస్తుంది. మనం చెయ్యగలిగిన సమర్థత ఉంటే కూడా దాన్ని మళ్ళీ విస్మరిస్తుంటాం. ఇది సాధారణంగా జరిగేది. అయితే ఇక్కడ ఆవిడ ఎలా అయినా సరే ముందు నాకు ఆహారం అవ్వు అనే చెప్తుంది కాబట్టి వెంటనే హనుమంతుడు వేగంగా, నీ నోటిని తెరువు, నీ నోట్లో నేను ప్రవేశిస్తాను, తొందరగా వెళ్ళవలసి ఉన్నది, అందుకని ఇప్పుడే నీ నోట్లోకి వెళ్ళి నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. అని చెప్పి ఒక యోజనం అంతగా తన దేహాన్ని పెంచుకున్నాడు. అలా పెంచుకుని అక్కడ ఆమె ముందు నిలబడ్డాడు హనుమంతుడు. దృష్ట్వా హనుమతు రూపం సురస పంచయోజనం ముఖం చకార హనుమాన్ ద్విగుణం రూపమాదదత్.
హనుమంతుడు 1 యోజనం అయితే, ఇక్కడ సురస ఏం చేసింది, మళ్ళీ 5 యోజనాలంత పెద్దగా నోరుని తెరిచింది. ఆ రూపాన్ని చూసి వెంటనే సురస కూడా అంత వెడల్పుగా తన నోరుని తెరిచింది. హనుమంతుడు మళ్ళీ దానికి రెట్టింపుగా ఆ రూపాన్ని ధరించాడు. అంటే 10 ఇంతలుగా హనుమంతుడి రూపం మారింది. తతశ్చకార సురసా యోజనానాం చ వింశతిం వక్త్రం చకార హనుమాస్త్రీ త్రిశంత్యోజాన సంమితం. ఎప్పుడైతే హనుమంతుడు దానికి మళ్ళీ అంతగా రెట్టింపయ్యాడో, సురస వెంటనే 20 యోజనాల వెడల్పుగా తన నోరుని మళ్ళీ పెంచింది. అది చూసి హనుమంతుడు మళ్ళీ 30 యోజనాలుగా తనని శరీరాన్ని కూడా పెంచేసుకున్నాడు. తశ్చకార సురస పంచాశత్ యోజనాయతం వక్త్రం తదా హనుమాస్తు బభూవాంగుష్ట సన్నిమః. వెంటనే ఇక్కడ దీనికంటే రెట్టింపు నోరు తెరుస్తున్న సురసని చూసిన హనుమంతుడు ఒక్కసారిగా మళ్ళీ 80 యోజనాలు విస్తరించాడు. తన నోటిని మళ్ళీ తెరిచింది ఆ సురస కూడా. వెంటనే హనుమంతుడు బొటనవేలు అంతగా అంత చిన్న ఆకారంలోకి మారిపోయాడు. ప్రవిశ్య వదనం తస్యాః పునరీత్య పురః స్థితః ప్రవిష్టోర్ నిర్గతోహం తే వదనం దేవి తే నమః. అంత చీకట్లో అతడు వెంటనే ఇంత అంగుష్ట మాత్రంగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించినంత వేగంగానే మళ్ళీ అంతే వేగంగా తిరిగి మళ్ళీ బయటకి వచ్చి తన ముందు నిలబడ్డాడు. నిలిచి మళ్ళీ ఆ సురసకి నమస్కరిస్తున్నాడు. ఏవం వదంతం దృష్ట్వా సా హనుమాంతమధాభ్రమిత్ గచ్చ సాధయ రామస్య కార్యం బుద్ధిమతాం వర. దానికి వెళుతున్న హనుమంతుడు సురసకి నమస్కరించి ఓ పావని అని చెప్పి మళ్ళీ ఇలా చెయ్యగానే వెంటనే, అంటే అంత బుద్ధిబలం ఉంది హనుమంతుడికి. ఆవిడ కూడా చాలా ఆనందంగా పోయిరా అని, శుభమస్తు అని, బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు నువ్వు, రామ కార్యాన్ని సాధించగలిగిన సమర్థత నీకే ఉన్నది అని సురస చెప్పింది. దైవేహ సంప్రేషితాహం తే బలం జిజ్ఞాసుభిః దృష్ట్వా సీతాం పునర్గత్వా రామం ద్రక్ష్యసి గచ్చభోః. ఓ వానరా, నీ బలము తెలుసుకోవాలనే దేవతలు నన్ను ప్రేరేపించారు. పోయి సీతను చూసి తిరిగి వెళ్ళి రాముణ్ణి కూడా దర్శించుకుంటావు నువ్వు అని సురస చెప్పింది. ఇత్యుక్త్వా సాయయు దేవలోకం వాయుసూతః పునః జగామ వాయుమార్గేణ గరుత్మానివ పక్షిరాట్. ఇలా పలికిని చెప్పిన తర్వాత అక్కడ ఆమె మళ్ళీ తన దేవలోకానికి సురస తను వెళ్ళిపోయింది. మళ్ళీ వాయుపుత్రుడు వాయు మార్గంలో పక్షిరాజైన గరుడులాగా అంతలాగా ఎత్తుకి వేగంగా ఎగిరిపోతున్నాడు హనుమంతుడు. సముద్రో అప్యాహ మైనాకం మణికాంచన పర్వతం గచ్చత్యేష మహాసత్వో హనుమాన్ మారుతాత్మజః. సముద్రుడు కూడా మణికాంచన పర్వత రూపుడైన మైనాకుడితో ఇలా అన్నాడు, ఇదిగో పైనుండి వెళ్ళిపోతున్న ఇతడు మహాసత్వుడు, వాయు యొక్క పుత్రుడు హనుమంతుడు. రామస్య కార్య సిద్ధ్యర్థం తస్యత్వం సచివో భవ సగరే వర్తితో యస్మాత్ పురాహం సాగరో భవం. అయితే ఇతడు రామ కార్యార్థమై వెళుతున్నాడు, సిద్ధి కోసం వెళ్ళిపోతున్నాడు. అతనికి నువ్వు సహాయం అందించు. పూర్వకాలంలో సగర చక్రవర్తి చేత వర్ధిల్లి సాగరుడు తిని, అంటే ఇక్కడ ఆయన సహాయం నాకు పూర్వకాలం లభించింది కాబట్టి ఇప్పుడు ఆ రాముడు యొక్క కార్యం కోసం వెళ్తున్న అతనికి మన సహకారము అందించాలి అని. తస్యాన్వయే బభూవాసో రామో దాశరథిః ప్రభుః తస్య కార్యార్థ సిద్ధ్యర్థం గచ్చత్యేష మహాకపిః. ఆ సగర వంశమందు ప్రభువుకు ఆ దాశరథి అందు పుట్టినవాడు ఈ రాముడు. అతని కార్యాన్ని నెరవేర్చటానికే కపివరుడైన ఈ హనుమంతుడు అలా వెళుతున్నాడు. అందుకుని నువ్వు నీటిలోంచి వెంటనే బయటికి వచ్చి అతనికి నువ్వు సేద తీరేలాగా చెయ్యి అని చెప్పాడు సముద్రుడు. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో సుందరకాండలో 1st సర్గలో 28 శ్లోక సంపూర్ణం.